అయితే రాజుగారికి అభిషేకమును దేవుడు ఇచ్చాడు. కానీ ఇటువంటి పొరపాటులు పనులు చేసేటప్పుడు సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రేరేపిస్తూ ఉంటే ఏమవుతుందంటే, మనకు దేవుడు తోడుగా ఉంటే మనము దుష్కార్యముల జోలికి మనము వెళ్ళము. అయితే మరి దావీదు గారికి తోడు లేడంటారా అంటే ఉన్నాడు, లేకుండా లేడు. కాకపోతే ఏంటంటే సాతాను ప్రేరేపణ ఎక్కువైపోయింది. ఆవిడంట బహు సౌందర్యముగా కనిపించిందంట. కనిపించేటప్పటికి ఈయనకి ఏం చేసింది, మనస్సు కలిగింది. ఈనాడు సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే సంఘంలో ఉన్న వారుతో ఏంటంటే ఇచ్చకప్పు మాటలు, అంటే అదో రకమైన మాటలు మాట్లాడుతుంటారు. అదేటో నాకేం అర్థం కాదండి. సంఘంలోనైనా సమాజంలోనైనా నోటిని కాపుదల కాసుకోవాలి. వాక్యం ఏమంటదంటే నీ నోటికి కళ్ళెము పెట్టుకో అంటది. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. సంఘంలో ఉన్నప్పుడేమో అమ్మ అని అంటాం, బయటకు వచ్చిన తర్వాత ఆ మాట నా నోటితో రాకూడదు. ఏమని మాట్లాడతారు అన్నది మీరు ఆలోచించారు. ఎందుకంటే ప్రభు నామములో మనం ఎప్పుడు కూడా శ్రేష్టమైన వారుగా ఉంటాం. అయితే దావీదు గారితో నాతాను గారు ఏమన్నాడంటే నీవే ఆ మనుషుడు అనగానే అప్పుడు యెహోవా దేవుడు నాతాను గారితో మాట్లాడాడు. ఆలోచన కలిగి ఉంది, నువ్వు నన్ను అంత మాట అంటావా అని ఒక్క కన్ను ఎరచేస్తే నాతాను గారిని తీసుకెళ్ళి అవసరం సెరసల్లో వేసేయగలరు. కానీ ఆ మాట దావీదు గారు పలకలేదు. కానీ సంఘంలో కూడా ఎవరైనా సేవకులు మరి చిన్న చిన్న పొరపాట్లు చేసేటప్పుడు అయ్యగారు మీరు ఎలా చేస్తున్నారు, ఇది చేయడం తప్పు అని చెప్తే అయితే నువ్వు నాకు చెప్పడానికి సరిపోతావా, నేను అభిషేకము పొందిన వ్యక్తిని అంటారు. మరి ఇక్కడ దావీదు గారు అభిషేకం పొందలేదంటారా కదా? మరి దావీదు గారికి మంచి విజయాన్ని ఇచ్చిన దేవుడు. కానీ ఇక్కడ ఏంటంటే నాతాను గారు ఎప్పుడైతే చెప్పాడో దావీదు గారు ఒక ప్రణాళికను కలిగి ఒక కీర్తన రాశాడు. ఏంటంటే అది 51వ కీర్తన ఒకసారి చూస్తే అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్యము నా అతిక్రమములను ఏం చేయమంటున్నాడు, తుడిచివేయము. చూడండి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపము ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. చూడండి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది.